హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీలోని సిక్స్త్ చాప్టర్ అయినటువంటి గణితంలో ప్రణాళిక రచనలోని ముఖ్యాంశాలు మరియు కొన్ని ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. వార్షిక పథకం అనేది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. వార్షిక పథకాన్ని ఏ ప్రణాళికగా చెప్పుకుంటారంటే దీర్ఘకాలిక ప్రణాళికగా చెప్పుకుంటారు. ఈ వార్షిక పథకం యొక్క కాల పరిమితి 1 సంవత్సరము. వార్షిక పథకం యొక్క కాల పరిమితి 1 సంవత్సరము. ఒక ప్రణాళిక ప్రకారం ఆ సంవత్సరంలో బోధించడానికి నిర్ణయించిన అంశాలన్నింటినీ బోధిస్తే విద్యార్థి మూర్తిమత్వ వికాసాన్ని చాలా వరకు సాధించవచ్చు. ఒక తరగతికి నిర్ణయించినటువంటి అంశాలని ఏ వరుస క్రమంలో ఏ నెలలో ఎంత భాగాన్ని బోధించవలసి ఉంటుంది అనే విషయాల మీద అవగాహనతో ఆ సంవత్సర కాలానికి బోధనకు రూపొందించే ప్రణాళికనే వార్షిక ప్రణాళిక అంటారు. వార్షిక ప్రణాళిక అనేది బోధనకు రూపొందించే ప్రణాళిక. వార్షిక పథకాన్ని తయారు చేసేటప్పుడు ఉపాధ్యాయుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన నియమాలు, బోధించవలసినటువంటి విషయాల ద్వారా సాధించవలసినటువంటి లక్ష్యాలు, సంవత్సర కాలంలో బోధించవలసినటువంటి విషయాలు యూనిట్ల రూపంలో, ఆ సంవత్సరంలో గణిత బోధనకు కేటాయించినటువంటి పీరియడ్లన్నీ, అలాగే ఒక్కొక్క నెలలో లభ్యమయ్యేటువంటి పీరియడ్ల సంఖ్య ఎంత, ఒక్కొక్క యూనిట్ని బోధించడానికి పట్టే కాలము ఎంత, ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని వార్షిక పథకాన్ని ఉపాధ్యాయుడు తయారు చేయవలెను. వార్షిక ప్రణాళిక ప్రయోజనాలు. వార్షిక ప్రణాళికని రూపొందించడం వలన ఉపాధ్యాయుడు ఏ యూనిట్ని ఏ నెలలో ఎంత మేరకు బోధించాలో తెలుసుకుంటాడు. ఆ యూనిట్ ద్వారా తాను సాధించవలసినటువంటి లక్ష్యాలని తెలుసుకుంటాడు. ప్రణాళికాబద్ధంగా బోధించడాన్ని అలవాటు చేసుకుంటాడు. ఇవన్నీ కూడా వార్షిక ప్రణాళిక ప్రయోజనాలు. వార్షిక పథకంలో ఉండవలసినటువంటి ముఖ్యమైన విషయాలు: ఎనాలిసిస్, ఆబ్జెక్టివ్స్, టెంటేటివ్, పీరియడ్స్, యాక్చువల్ క్యాలెండర్. యూనిట్. వార్షిక పథక రచన అంతా కూడా యూనిట్పై ఆధారపడి ఉంటుంది. వార్షిక పథక రచన అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే యూనిట్ మీద. యూనిట్ అంటే విషయంలోని ఒక పెద్ద భాగము. విషయంలోని ఒక పెద్ద భాగమని దేనిని పిలుస్తాము? యూనిట్ని. యూనిట్ అనేది ఒక సమగ్ర, సంబంధిత, అర్థవంతమైన వ్యాసక్తుల పరంపర అని ఎవరు తెలియజేశారు? హెర్బర్ట్. యూనిట్ అనేది ఒక సమగ్ర, సంబంధిత, అర్థవంతమైన వ్యాసక్తుల పరంపరని హెర్బర్ట్ తెలియజేశారు. అభ్యాసకుడు విహంగ వీక్షణం చేయగల సంబంధిత పెద్ద విషయ భాగమే యూనిట్ అని ప్రెస్టన్ తెలియజేశాడు. అభ్యాసకుడు విహంగ వీక్షణం చేయగల సంబంధిత పెద్ద విషయ భాగమే యూనిట్ అని ప్రెస్టన్ తెలియజేశాడు. విద్యార్థుల అవసరాలకు, అభిరుచులకు సంబంధించి విడదీసిన శ్రద్ధతో ఎన్నుకొన్న విషయం బాహ్య రూపమే యూనిట్ అని చెప్పి శాంఫోర్డ్ తెలియజేశారు. యూనిట్లు విద్యార్థులు వాటి పరిధిని అర్థం చేసుకునేటంత చిన్నవిగా ఉంటాయి. యూనిట్లు అనేవి విద్యార్థులు వాటి పరిధిని అర్థం చేసుకునేంత చిన్నవిగా ఉంటాయి. యూనిట్లోని అంశాలు: ప్రేరణ, సంకీర్ణ దృష్టి, నేపథ్యాన్ని కనుక్కోవటం. ఈ క్రింది వానిలో యూనిట్లోని అంశము ఏది, లేదా ఈ క్రింది వానిలో యూనిట్లో అంశము కానిది ఏది అని చెప్పవచ్చు. యూనిట్లో ఉండే అంశాలు: ప్రేరణ, సంకీర్ణ దృష్టి, నేపథ్యాన్ని కనుక్కోవటం. ప్రేరణ, సంకీర్ణ దృష్టి, నేపథ్యాన్ని కనుక్కోవటం. ప్రేరణలో విద్యార్థులు ప్రేరణ పొంది ఆ యూనిట్ యొక్క ఉద్దేశాన్ని గ్రహిస్తారు. విద్యార్థులు ఆ యూనిట్ పరిధిని అర్థం చేసుకుంటారు అనేది సంకీర్ణ దృష్టి. ఏ భాగంలో విద్యార్థులు ప్రేరణ పొంది ఆ యూనిట్ ఉద్దేశాన్ని గ్రహిస్తారు? యూనిట్ ఉద్దేశాన్ని గ్రహించేది ప్రేరణలో, యూనిట్ పరిధిని అర్థం చేసుకునేది సంకీర్ణ దృష్టిలో. దేనివల్ల విద్యార్థి ఆ యూనిట్లో ఏ దశలో ఉన్నాడో తెలుసుకొని ఆ దశ నుండి ప్రారంభించే వీలవుతుంది అంటే నేపథ్యాన్ని కనుక్కోవడంలో విద్యార్థి ఆ యూనిట్లో ఏ దశలో ఉన్నాడో తెలుసుకొని ఆ దశ నుండి ప్రారంభించేటువంటి వీలు కలుగుతుంది. మంచి యూనిట్ లక్షణాలు ఏంటంటే యూనిట్లో విద్యార్థి జీవిత సంబంధ అన్వయాలనే ఉండాలి.
యూనిట్లోని కృత్యాల శ్రేణి ఎక్కువగా ఉంటే విద్యార్థులందరికీ ఆసక్తి కలుగుతుంది. మంచి యూనిట్ ప్రత్యక్షమైన, వ్యక్తిపరమైన, అనుభవాత్మక కృత్యాల ప్రాతిపదికగా ఉంటుంది. అధిక సామర్థ్యం గల విద్యార్థులు ఆ యూనిట్ పరిధిని దాటి వెళ్ళడానికి అవకాశం అనేది ఉండాలి. ఇవన్నీ కూడా మంచి యూనిట్ లక్షణాలు. మీకు అడగొచ్చు, మంచి యూనిట్ల లక్షణం ఏంటి, లేదా మంచి యూనిట్ లక్షణం కానిది ఏంటి అని చెప్పి దీని మీద ప్రశ్న రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. యూనిట్ పథకం తయారు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటంటే విద్యార్థుల పూర్వ జ్ఞానము, సబ్ యూనిట్స్, ఒక్కొక్క సబ్ యూనిట్లోని విషయం ద్వారా సాధించవలసినటువంటి లక్ష్యాలు, స్పష్టీకరణలు, అలాగే బోధన అభ్యాసన కృత్యాలు, బోధన అభ్యాసన సామాగ్రి, మూల్యాంకన విధానాలు. విద్యార్థులకు పూర్వ జ్ఞానం ఎంత ఉంది, సబ్ యూనిట్స్ ఎన్ని ఉండాలి, ఒక్కొక్క సబ్ యూనిట్లోని విషయం ద్వారా సాధించవలసినటువంటి లక్ష్యాలు, స్పష్టీకరణలు, అలాగే బోధన అభ్యాసన కృత్యాలు, బోధన అభ్యాసన సామాగ్రి, మూల్యాంకన విధానాలు, ఇవన్నీ కూడా యూనిట్ పథకం తయారు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన ముఖ్య అంశాలు. సమగ్ర యూనిట్ పథకం, ఇందులో వరుస సంఖ్య, సబ్ యూనిట్, విషయము, విశ్లేషణ, లక్ష్యాలు, స్పష్టీకరణలు, బోధన అభ్యాసన కృత్యాలు, బోధన అభ్యాసన సామాగ్రి, అలాగే మూల్యాంకనం, ఇవన్నీ కూడా ఉంటాయి ఈ సమగ్ర యూనిట్ పథకంలో. సమగ్రమైన యూనిట్ పథకం సమర్థవంతమైన బోధనకే కాకుండా తగిన మూల్యాంకనానికి కూడా ఉపయోగపడుతుంది. పాఠ్య పథకము సబ్ యూనిట్లలో ఒక పీరియడ్ వ్యవధిలో బోధించే విషయంపై వివరంగా తయారు చేసే పథకాన్నే పాఠ్య పథకం అంటారు. సమీప భవిష్యత్తులో చేసే చర్య కోసం రూపొందించిన పథకము లేదా మార్గదర్శిని అని పాఠ్య పథకాన్ని అంటారు. సమీప భవిష్యత్తులో చర్య కోసం రూపొందించిన పథకము లేదా మార్గదర్శిని ఏది అంటే పాఠ్య పథకము. పాఠ్య పథకంలోని సోపానాలు కానీ చూసినట్లయితే 7 సోపానాలు ఉంటాయి. మొదటిది విషయ విశ్లేషణ, రెండవది లక్ష్యాలు, స్పష్టీకరణలు, మూడవది ఉపాధ్యాయ కృత్యము, నాలుగవది విద్యార్థి కృత్యము, ఐదవది బోధన అభ్యాసన ఉపకరణాలు, 6 నల్లబల్ల పని, 7 మూల్యాంకనము. పాఠ్య పథకంలోని సోపానాల్లో మొదటి సోపానం ఏది అని అడగొచ్చు, విషయ విశ్లేషణ. పాఠ్య పథకంలోని సోపానాల్లో 5వది ఏది అంటే బోధన అభ్యాసన ఉపకరణాలు. పాఠ్య పథకంలోని సోపానాల్లో 7వది లేదా చివరిది అని అడగవచ్చు, మూల్యాంకనం. ఈ విధంగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. పాఠ్య పథకము ప్రయోజనాలు: తక్కువ శ్రమతో నిర్దేశించిన లక్ష్యాలని చేరుకోవచ్చు. పాఠ్య బోధన ఆసక్తికరంగా ఉంటుంది. కాలం అనేది ఆదా అవుతుంది. ఉపాధ్యాయుడు ఆత్మస్థైర్యంతో బోధిస్తాడు. మూల్యాంకనం అనేది క్రమబద్ధంగా జరుగుతుంది. ఇవన్నీ కూడా పాఠ్య పథకం ప్రయోజనాలు. తక్కువ శ్రమతో నిర్దేశించినటువంటి లక్ష్యాలని చేరుకోవచ్చు. పాఠ్య పథకం వల్ల పాఠ్య బోధన అనేది ఆసక్తికరంగా ఉంటుంది. కాలము ఆదా అవుతుంది. ఉపాధ్యాయుడు ఆత్మస్థైర్యంతో బోధిస్తాడు. మూల్యాంకనం అనేది క్రమబద్ధంగా జరుగుతుంది. ఇక హెర్బార్షియన్ సోపానాలు తెలుసుకుందాం. జేఎఫ్ హెర్బార్ట్ అనే విద్యావేత్త పాఠ్య పథక రచనలో 6 దశల్ని సూచించాడు. హెర్బార్షియన్ సోపానాలు ఎన్ని దశలు? 6 దశలు. ఓకే, హెర్బార్షియన్ అనే విద్యావేత్త ఏ రచనలో 6 దశలను సూచించాడంటే పాఠ్య పథక రచనలో. అవి: మొదటిది సన్నాహము, రెండవది సమర్పణ, మూడవది సంసర్గం, 4 సాధారణీకరణం, 5 అన్వయం, 6 పునర్విమర్శ. సన్నాహము, సమర్పణ, సంసర్గము, సాధారణీకరణము, అన్వయము, పునర్విమర్శ. ఇక సన్నాహం గురించి తెలుసుకుందాం. ఉపాధ్యాయుడు తాను బోధించే పాఠానికి సంబంధించిన పూర్వ జ్ఞానాన్ని విద్యార్థుల నుండి ప్రశ్నల ద్వారా రాబడతాడు. ఈ దశలో ఉపాధ్యాయుడు కొన్ని విధానాలని అమలుపరుస్తాడు. అవేంటో తెలుసుకుందాం. ప్రశ్నించటం, విద్యార్థుల్లో ఆసక్తిని మేల్కొల్పడం, కథలు చెప్పడం లాంటి విధానాలని ఉపాధ్యాయుడు అమలుపరుస్తాడు. ఎక్కడంటే సన్నాహంలో. ఇక సమర్పణ. ఈ దశలో ఉపాధ్యాయుడు పాఠ్యాంశంలోని భావాల్ని ఒక తార్కిక క్రమంలో అమర్చుకొని విద్యార్థులకు అందించడానికి ప్రయత్నిస్తాడు. అమూర్త భావాలను బోధించడం కోసం విషయాలను విద్యార్థులకు మూర్త దశలో అందించడానికి ప్రయత్నిస్తాడు.
ఏ దశలో ఉపాధ్యాయుడు అమూర్త భావాలను బోధించడం కోసం విషయాలను విద్యార్థులకు మూర్త దశలో అందించడానికి ప్రయత్నిస్తాడంటే సమర్పణంలో. ఇక మూడవది సంసర్గము. సంసర్గ దశలో విద్యార్థికి ఉన్నటువంటి పూర్వ భావాలు, ప్రస్తుత పాఠ్యాంశాలకు సంబంధించిన నూతన భావనల సంసర్గం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చి సాధారణీకరణము. విద్యార్థులు తాము అధ్యయనం చేస్తున్నటువంటి విషయంలో అత్యంత ప్రాధాన్యం ఉన్నటువంటి సామాన్యీకరణ చేసి అంశాలని స్థాపిస్తారు. ఒక విషయాన్ని గురించి నిర్వచనాలు, సూత్రాలు మొదలైనటువంటి అంశాలు విద్యార్థి స్వయంగా నేర్చుకోవడానికి ప్రయత్నించే దశే సాధారణీకరణమని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ వన్ అన్వయము. సాధారణీకరణ చేసి స్థాపించే అంశాలని తగిన నియమంలో వినియోగపరిచేటువంటి శక్తి, సామర్థ్యం అలాగే వైఖరులని పెంపొందించేది అన్వయంలో. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి పునర్విమర్శ. ఈ దశలో ఉపాధ్యాయుడు తాను బోధించినటువంటి పాఠ్యాంశంపై విద్యార్థులు ఆర్జించినటువంటి జ్ఞానము మొదలైనటువంటి లక్ష్యాలని పరీక్షిస్తాడు. ఇక నేడు అమల్లో ఉన్న పాఠ్య పథక నమూనాలోని 3 ప్రధానమైన దశలు. ఒకటి ఉన్మీకీకరణ వ్యాసక్తులు. ఉన్మీకీకరణ వ్యాసక్తుల్లో ముఖ్యమైనవి పూర్వజ్ఞాన మూల్యాంకనము, ప్రేరణ, ఉన్ముఖీకరణము, అలాగే శీర్షిక ప్రకటన. నెక్స్ట్ వన్ వికాస వ్యాసక్తులు. వికాస వ్యాసక్తులు అనేవి విషయ విశదీకరణము, మాదిరి సమస్యలు, విద్యార్థుల అధ్యయన పర్యవేక్షణ. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి పర్యవసాన వ్యాసక్తులు. ఇవి వినియోగము, సాధారణీకరణము, పునర్విమర్శ, అలాగే నియోజనాలు. సంవత్సర కాలానికి బోధనకు రూపొందించుకునే ప్రణాళిక వార్షిక ప్రణాళిక. ఏ పథకాన్ని తయారు చేసేటప్పుడు ఒక్కొక్క నెలలో లభ్యమయ్యే పీరియడ్ల సంఖ్యని దృష్టిలో ఉంచుకోవాలంటే వార్షిక పథకము. ఏ పథకాన్ని తయారు చేసేటప్పుడు సంవత్సర కాలంలో బోధించవలసిన విషయాల్ని యూనిట్ల రూపంలో దృష్టిలో ఉంచుకోవాలంటే వార్షిక పథకము. వార్షిక ప్రణాళికని రూపొందించడం వలన ఉపాధ్యాయునికి కలిగేటువంటి ప్రయోజనము ఏంటంటే ఏ యూనిట్ని ఏ నెలలో ఎంత మేరకు బోధించాలో తెలుసుకుంటాడు. వార్షిక పథకం యొక్క కాల పరిధి ఎంతంటే 1 సంవత్సరము. యూనిట్ ఒక సమగ్ర, సంబంధిత, అర్థవంతమైన వ్యాసక్తుల పరంపర. వ్యాసక్తుల పరంపర అనగానే హెర్బార్ట్ను గుర్తుంచుకోండి. హెర్బార్ట్ తెలియచేశాడు, యూనిట్ అనేది ఒక సమగ్ర, సంబంధిత, అర్థవంతమైన వ్యాసక్తుల పరంపర అని నిర్వచించింది ఎవరు అంటే హెర్బార్ట్. అభ్యాసకుడు విహంగ వీక్షణము చేయగల సంబంధిత పెద్ద విషయ భాగమే యూనిట్ అని నిర్వచించింది ప్రెస్టన్. యూనిట్ అంటే విద్యార్థుల అవసరాలకు, అభిరుచులకు సంబంధించి విడదీసిన, శ్రద్ధతో ఎన్నుకున్న విషయ బాహ్య స్వరూపమని నిర్వచించింది శాంపోర్ట్. అలాగే యూనిట్లోని అంగాలు ఏంటంటే యూనిట్లోని అంగాలు ప్రేరణ, సంకీర్ణ దృష్టి, నేపథ్యాన్ని కనుక్కోవటం. యూనిట్లోని అంగాల సంఖ్య 3, అది కూడా ఇవ్వచ్చు. మొదటిది ప్రేరణ, రెండవది సంకీర్ణ దృష్టి, మూడవది నేపథ్యాన్ని కనుక్కోవటం. మంచి యూనిట్ లక్షణాలు ఏంటంటే యూనిట్లో విద్యార్థి జీవిత సంబంధ అన్వయాలు ఉండాలి. అధిక సామర్థ్యం ఉన్న విద్యార్థులు ఆ యూనిట్ పరిధిని వెళ్ళడానికి అవకాశం ఉండాలి. ఇక యూనిట్ పథకం తయారు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసిన ముఖ్యమైన అంశాలు విద్యార్థుల పూర్వ జ్ఞానము, సబ్ యూనిట్స్, ఒక్కొక్క సబ్ యూనిట్లోని విషయ విశ్లేషణ, ప్రతి సబ్ యూనిట్లోని విషయం ద్వారా సాధించవలసిన లక్ష్యాలు, స్పష్టీకరణలు, బోధనాభ్యాసన కృత్యాలు, బోధనాభ్యాసన సామాగ్రి, మూల్యాంకన విధానాలు. విద్యా లక్ష్య సాధనలో ప్రథమ సోపానం ఏంటి అంటే ప్రతి పాఠానికి తగిన పథకాన్ని తయారు చేసుకోవటం. సబ్ యూనిట్లలో ఒక పీరియడ్ వ్యవధిలో బోధించే విషయంపై వివరంగా తయారు చేసే పథకము పాఠ్య పథకము. సమీప భవిష్యత్తులో చేసే చర్య కోసం రూపొందించిన పథకము లేదా మార్గదర్శిని ఏది అంటే పాఠ్య పథకము. పాఠ్య పథకంలోని సోపానాలు: మొదటిది విషయ విశ్లేషణ, రెండవది లక్ష్యాలు, స్పష్టీకరణలు, మూడవది ఉపాధ్యాయ కృత్యము, విద్యార్థి కృత్యము, నాలుగవది బోధనాభ్యాసన ఉపకరణాలు, ఐదవది నల్లబల్ల పని, 6 మూల్యాంకనము. పాఠ్య పథకం వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అంటే నిర్దేశించినటువంటి లక్ష్యాలను చేరుకోవడం, పాఠ్య బోధన ఆసక్తికరంగా ఉండటం, కాలము ఆదా అవటం, ఉపాధ్యాయులు ఆత్మస్థైర్యంతో బోధిస్తారు,
మూల్యాంకనం అనేది క్రమబద్ధంగా జరుగుతుంది. ఇవన్నీ కూడా పాఠ్య పథకం వలన కలిగే ప్రయోజనాలు. పాఠ్య పథక రచనకు సోపానాలు సూచించిన విద్యావేత్త హెర్బర్ట్. హెర్బార్షియన్ సోపానాలు ఏంటంటే సన్నాహము, సమర్పణ, సంసర్గము, సాధారణీకరణము, అన్వయము, పునర్విమర్శ. నేడు అమల్లో ఉన్న పాఠ్య పథక నమూనాలో ప్రధానమైన దశలు ఏంటి అంటే ఉన్మికీకరణ వ్యాసక్తులు, వికాస వ్యాసక్తులు, పర్యవసాన వ్యాసక్తులు. ఉన్మికీకరణ వ్యాసక్తుల్లోని అంశాలు పూర్వజ్ఞాన మూల్యాంకనము, ప్రేరణ, ఉన్మికీకరణము, శీర్షిక, ప్రకటన. వికాస వ్యాసక్తుల్లోని అంశాలు ఏవి? వికాస వ్యాసక్తుల్లోని అంశాలు ఏవి అంటే విషయ విశదీకరణము, మాదిరి సమస్యలు, విద్యార్థుల అధ్యయన పర్యవేక్షణ. పర్యవసాన వ్యాసక్తులకు సంబంధించిన అంశాలు వినియోగము, సాధారణీకరణము, పునర్విమర్శ, నియోజనాలు. ఒక సంవత్సర కాల పరిమితి గల పథకము ఏంటి అంటే వార్షిక పథకము. కింది వానిలో దీర్ఘకాలిక ప్రణాళిక. ఆప్షన్ 1 వార్షిక ప్రణాళిక, ఆప్షన్ 2 సమగ్ర యూనిట్ పథకము, ఆప్షన్ 3 పాఠ్య పథకము, ఆప్షన్ 4 సిలబస్. సరైన సమాధానం వార్షిక ప్రణాళిక. ఏ పథకాన్ని తయారు చేసేటప్పుడు ఒక్కొక్క యూనిట్ని బోధించడానికి పట్టే కాలాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఆప్షన్ 1 పీరియడ్ పథకము, ఆప్షన్ 2 పాఠ్య ప్రణాళిక, ఆప్షన్ 3 పాఠ్య పథకము, ఆప్షన్ 4 వార్షిక పథకము. సరైన సమాధానం వార్షిక పథకము. వార్షిక పథకం తయారు చేసేటప్పుడు దృష్టి యందు ఉంచుకోవలసిన విషయాలు: ఏ బోధించవలసిన విషయాల సాధించవలసిన లక్ష్యాలు, బి సంవత్సర కాలంలో బోధించవలసిన విషయాలు యూనిట్ల రూపంలో, సి ఒక్కొక్క నెలలో లభ్యమయ్యే పీరియడ్ల సంఖ్య. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో అన్నీ కూడా వార్షిక పథకం తయారు చేసేటప్పుడు దృష్టి యందు ఉంచుకోవాల్సిన విషయాలు. సో ఆప్షన్ 2 ఏ కామా బి కామా సి అనేది సరి అయిన సమాధానం. ఉపాధ్యాయుడు ఏ నెలలో ఎంత మేరకు బోధించాలో తెలుసుకోవడానికి సహకరించేటువంటి పరికరము. ఆప్షన్ 1 యూనిట్ పథకము, ఆప్షన్ 2 వార్షిక పథకము, ఆప్షన్ 3 పాఠ్య పథకము, ఆప్షన్ 4 సిలబస్ పథకము. సరి అయిన సమాధానం వార్షిక పథకము. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. వార్షిక ప్రణాళికని రూపొందించడం వల్ల ఉపాధ్యాయునికి కలిగేటువంటి ప్రయోజనము: ఏ యూనిట్ని ఏ నెలలో ఎంత మేరకు బోధించాలో తెలుస్తుంది, బి ఆ యూనిట్ ద్వారా తాను సాధించవలసిన లక్ష్యాలను తెలుసుకుంటాడు, సి ప్రణాళికాబద్ధంగా బోధించడాన్ని అలవాటు చేసుకుంటాడు. సరైన సమాధానం 3 కూడా సరి అయినవే. సో ఏ కామా బి కామా సి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక సమగ్ర సంబంధిత అర్థవంతమైన వ్యాసక్తుల పరంపరే యూనిట్ అని నిర్వచించింది. ఆప్షన్ 1 ప్రెస్టన్, ఆప్షన్ 2 శాంపోర్ట్, ఆప్షన్ 3 హెర్బర్ట్, ఆప్షన్ 4 ఆర్మ్స్ట్రాంగ్. సరి అయిన సమాధానం హెర్బర్ట్. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. అభ్యాసకుడు విహంగ వీక్షణము చేయగల సంబంధిత పెద్ద విషయ భాగమే యూనిట్ అని చెప్పి నిర్వచించిన వారు. ఆప్షన్ 1 శాంపోర్ట్, ఆప్షన్ 2 ప్రెస్టన్, ఆప్షన్ 3 విలియం జేమ్స్, ఆప్షన్ 4 హెర్బర్ట్. సరైన సమాధానం ప్రెస్టన్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. విద్యార్థుల అవసరాలకు అభిరుచులకు సంబంధించిన విడదీసిన శ్రద్ధతో ఎన్నుకున్న విషయం బాహ్య రూపమే యూనిట్ అని నిర్వచించిన వారు. ఆప్షన్ 1 శాంపోర్ట్, ఆప్షన్ 3 విలియం జేమ్స్, ఆప్షన్ 3 ఆర్మ్స్ట్రాంగ్, ఆప్షన్ 4 ప్రెస్టన్. సరైన సమాధానం శాంపోర్ట్. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. విషయంలోని ఒక పెద్ద భాగము ఏంటి అంటే ఆప్షన్ 1 సూత్రము, ఆప్షన్ 2 యూనిట్, ఆప్షన్ 3 అభ్యాసము, ఆప్షన్ 4 పరిధి. సరి అయిన సమాధానం యూనిట్. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. కింది వానిలో యూనిట్లోని అంగము కానిది. ఆప్షన్ 1 పునర్విమర్శ, ఆప్షన్ 2 నేపథ్యాన్ని కనుక్కోవటం, ఆప్షన్ 3 ప్రేరణ, ఆప్షన్ 4 సంకీర్ణ దృష్టి. సరి అయిన సమాధానం పునర్విమర్శ. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. విద్యార్థులు ప్రేరణ పొంది యూనిట్ ఉద్దేశాన్ని గ్రహించే యూనిట్లోని అంగము. ఆప్షన్ 1 ప్రేరణ, ఆప్షన్ 2 సంకీర్ణ దృష్టి,
ఆప్షన్ 3 పూర్వ జ్ఞాన పరిశీలన, ఆప్షన్ 4 నేపథ్యము. సరి అయిన సమాధానం ప్రేరణ, ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. విద్యార్థులు యూనిట్ పరిధిని అర్థం చేసుకునే యూనిట్లోని అంగము, ఆప్షన్ 1 నేపథ్యాన్ని కనుక్కోవటం, ఆప్షన్ 2 సంకీర్ణ దృష్టి, ఆప్షన్ 3 ప్రేరణ, ఆప్షన్ 4 విషయ విశ్లేషణ. సరి అయిన సమాధానం సంకీర్ణ దృష్టి, ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. యూనిట్లోని నేపథ్యాన్ని కనుక్కోవడం అనే దాని ద్వారా పొందేటువంటి ప్రయోజనం ఏమిటి? ఆప్షన్ 1 విద్యార్థులు ప్రేరణ పొందుతారు, ఆప్షన్ 2 విద్యార్థులు యూనిట్ ఉద్దేశాన్ని గ్రహిస్తారు, ఆప్షన్ 3 విద్యార్థులు యూనిట్ పరిధిని అర్థం చేసుకుంటారు, ఆప్షన్ 4 విద్యార్థులు ఆ యూనిట్లో ఏ దశలో ఉన్నాడో తెలుసుకొని ఆ దశ నుంచి ప్రారంభించేటువంటి వీలు కలుగుతుంది. సరైన సమాధానం విద్యార్థులు ఆ యూనిట్లో ఏ దశలో ఉన్నాడో తెలుసుకొని ఆ దశ నుంచి ప్రారంభించే వీలు కలగడమే నేపథ్యాన్ని కనుక్కోవటం. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. కింది వానిలో మంచి యూనిట్ యొక్క లక్షణము కానిది ప్రత్యక్షమైన, వ్యక్తిపరమైన, అనుభవాత్మక కృత్యాల ప్రాతిపదికగా ఉంటుంది. ఆప్షన్ 2 యూనిట్లో కృత్యాల శ్రేణి ఎక్కువగా ఉండాలి. ఆప్షన్ 3 అధిక సామర్థ్యం గల విద్యార్థులు యూనిట్ పరిధిని దాటకుండా ఉండాలి. ఆప్షన్ 4 విద్యార్థి జీవిత నిబంధ అన్వయాలు ఉండాలి. సరి అయిన సమాధానం అధిక సామర్థ్యం గల విద్యార్థులు యూనిట్ పరిధిని దాటకుండా ఉండాలి అనేది మంచి యూనిట్ లక్షణము కానిది. నెక్స్ట్ వన్, యూనిట్ పథకం తయారు చేసేటప్పుడు దృష్టి యందు ఉంచుకోవలసినటువంటి అంశాలు: ఏ విద్యార్థుల పూర్వజ్ఞానము, బి బోధనాభ్యాసన కృత్యాలు, సి ఒక్కొక్క నెలలో లభ్యమయ్యే పీరియడ్ల సంఖ్య, డి ఒక్కొక్క సబ్ యూనిట్లోని విషయ విశ్లేషణ. సరి అయిన సమాధానం విద్యార్థుల పూర్వజ్ఞానము, బోధనాభ్యాసన కృత్యాలు, ఒక్కొక్క సబ్ యూనిట్లోని విషయ విశ్లేషణ. సో ఆప్షన్ 4 ఏ కామా బి కామా డి సరి అయినది. సమగ్ర యూనిట్ పథకంలో 1, 2, 3, 4, 5, 6, 7 అని పై యూనిట్ పథక నమూనాలో 3వ స్థానంలో ఉండబడే అంశము. సమగ్ర యూనిట్ పథకం నమూనాలో 3వ స్థానంలో ఉండబడే అంశము: ఆప్షన్ 1 సబ్ యూనిట్, ఆప్షన్ 2 విషయ విశ్లేషణ, ఆప్షన్ 3 బోధనాభ్యాసన కృత్యాలు, ఆప్షన్ 4 మూల్యాంకనము. సరైన సమాధానం విషయ విశ్లేషణ, ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. సమగ్ర యూనిట్ పథక నమూనాలో 6వ స్థానంలో ఉండబడే అంశము ఏది అంటే ఆప్షన్ 1 బోధనాభ్యాసన కృత్యాలు, ఆప్షన్ 2 బోధనాభ్యాసన సామాగ్రి, ఆప్షన్ 3 లక్ష్యాలు స్పష్టీకరణలు, ఆప్షన్ 4 మూల్యాంకనము. సరి అయిన సమాధానం బోధనాభ్యాసన సామాగ్రి. సమీప భవిష్యత్తులో చేసే చర్య కోసం రూపొందించిన పథకము ఏది? ఆప్షన్ 1 పాఠ్య పథకము, ఆప్షన్ 2 విషయ ప్రణాళిక, ఆప్షన్ 3 యూనిట్ పథకము, ఆప్షన్ 4 వార్షిక పథకము. సరి అయిన సమాధానం పాఠ్య పథకము, ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. కింది వానిలో పాఠ్య పథకం సోపానము కానిది: ఆప్షన్ 1 విషయ విశ్లేషణ, ఆప్షన్ 2 లక్ష్యాలు స్పష్టీకరణలు, ఆప్షన్ 3 సంకీర్ణ దృష్టి, ఆప్షన్ 4 నల్లబల్ల పని. సరైన సమాధానం సంకీర్ణ దృష్టి, ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. ఉపాధ్యాయుడు ఆత్మస్థైర్యంతో బోధించడానికి ఉపయోగపడేది: ఆప్షన్ 1 కాల నిర్ణయ పట్టిక, ఆప్షన్ 2 యూనిట్ పథకము, ఆప్షన్ 3 పీరియడ్ పథకము, ఆప్షన్ 4 వార్షిక పథకము. సరైన సమాధానం పీరియడ్ పథకము, ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. కింది వానిలో పీరియడ్ పథకం వల్ల కలిగే ప్రయోజనము: ఏ పాఠ్య బోధన ఆసక్తికరంగా ఉంటుంది, బి కాలము ఆదా అవుతుంది, సి నిర్దేశించిన లక్ష్యాలని సులువుగా సాధించవచ్చు. ఇక్కడ అన్నీ కూడా పీరియడ్ పథకం వల్ల కలిగే ప్రయోజనాలే. ఇచ్చినవన్నీ కూడా పీరియడ్ పథకం వల్ల కలిగే ప్రయోజనాలే. సో ఆప్షన్ 2 ఏ కామా బి కామా సి సరి అయినది. ప్రస్తుతం అమల్లో ఉన్న పాఠ్య పథక రచనలోని సోపానాలను సూచించినటువంటి విద్యావేత్త: ఆప్షన్ 1 విలియం జేమ్స్, ఆప్షన్ 2 హెర్బర్ట్, ఆప్షన్ 3 ఫ్రస్ట్, ఆప్షన్ 4 బెంజమిన్ ఎస్ బ్లూమ్. సరి అయిన సమాధానం హెర్బర్ట్, ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. హెర్బర్ట్ పాఠ్యపథక రచనలో సన్నాహము ఎన్నవ సోపానము?
ఆప్షన్ 1 మొదటి సోపానము, ఆప్షన్ 2 రెండవ సోపానము, ఆప్షన్ 3 మూడవ సోపానము, ఆప్షన్ 4 చివరి సోపానము. సరి అయిన సమాధానం మొదటి సోపానం. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. హెర్బార్ట్ పాఠ్య పథకం రచనలో చివరి సోపానం ఏమిటి? ఆప్షన్ 1 మూల్యాంకనం, ఆప్షన్ 2 సాధారణీకరణము, ఆప్షన్ 3 పునర్విమర్శ, ఆప్షన్ 4 అన్వయము. సరైన సమాధానం పునర్విమర్శ. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హెర్బార్ట్ పాఠ్యపథక రచనలో 5వ సోపానం ఏమిటి? ఆప్షన్ 1 అన్వయము, ఆప్షన్ 2 పునర్విమర్శ, ఆప్షన్ 3 సంసర్గము, ఆప్షన్ 4 సాధారణీకరణము. సరి అయిన సమాధానం అన్వయం. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. హెర్బార్ట్ పాఠ్యపథకం రచనలో సాధారణీకరణము ఎన్నవ సోపానము? ఆప్షన్ 1 మొదటి సోపానము, ఆప్షన్ 2 రెండవ సోపానము, ఆప్షన్ 3 చివరి సోపానము, ఆప్షన్ 4 నాలుగవ సోపానము. సరైన సమాధానం నాలుగవ సోపానము. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, రెండు భావనల పోలికలు వ్యత్యాసాలను గుర్తించి సంసర్గం చేయబడిన నూతన భావాలతో పాఠ్యాంశాల పట్ల అభిరుచిని పెంపొందించుకోవడానికి అవకాశాన్ని కల్పించేటువంటి దశ. ఆప్షన్ 1 సమర్పణ, ఆప్షన్ 2 సంసర్గము, ఆప్షన్ 3 సన్నాహము, ఆప్షన్ 4 సాధారణీకరణము. సరి అయిన సమాధానం సంసర్గము. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. అమూర్త భావాలను బోధించడం కోసం విషయాలను మూర్త దశలో విద్యార్థులకు అందించడానికి ప్రయత్నించే దశ. అమూర్త భావాలను బోధించడం కోసం విషయాలను మూర్త దశలో విద్యార్థులకు అందించడానికి ప్రయత్నించే దశ. ఆప్షన్ 1 సన్నాహము, ఆప్షన్ 2 సంసర్గము, ఆప్షన్ 3 సమర్పణ, ఆప్షన్ 4 అన్వయము. సరైన సమాధానం సమర్పణ. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ప్రస్తుతం అమల్లో ఉన్న ఉన్మికీకరణ వ్యాసక్తులకు సంబంధించిన అంశము. ఆప్షన్ 1 మాదిరి సమస్యలు, ఆప్షన్ 2 పునర్విమర్శ, ఆప్షన్ 3 వినియోగము, ఆప్షన్ 4 శీర్షిక ప్రకటన. సరైన సమాధానం శీర్షిక ప్రకటన. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పూర్వ జ్ఞాన మూల్యాంకనము ఏ దశకు సంబంధించినది? ఆప్షన్ 1 ఉన్మికీకరణ వ్యాసక్తులు, ఆప్షన్ 2 పూర్వ జ్ఞాన వ్యాసక్తులు, ఆప్షన్ 3 వికాస వ్యాసక్తులు, ఆప్షన్ 4 పర్యవసాన వ్యాసక్తులు. సరైన సమాధానం ఉన్మికీకరణ వ్యాసక్తులు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ప్రస్తుతం అమల్లో ఉన్న పాఠ్య పథక రచనలో వికాస వ్యాసక్తులకు సంబంధించిన ఒక అంశము. ఆప్షన్ 1 పునర్విమర్శ, ఆప్షన్ 2 నియోజనాలు, ఆప్షన్ 3 విద్యార్థుల అధ్యయన పర్యవేక్షణ, ఆప్షన్ 4 మాదిరి సమస్యలు. సరైన సమాధానం ఆప్షన్ 3 విద్యార్థుల అధ్యయన పర్యవేక్షణ. నెక్స్ట్ వన్, విషయ విశదీకరణము ఏ దశకు సంబంధించినది? ఆప్షన్ 1 ఉన్మికీకరణ వ్యాసక్తులు, ఆప్షన్ 2 వికాస వ్యాసక్తులు, ఆప్షన్ 3 పర్యవసాన వ్యాసక్తులు, ఆప్షన్ 4 బోధనాభ్యాసన వ్యాసక్తులు. సరైన సమాధానం వికాస వ్యాసక్తులు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ప్రస్తుతం అమల్లో ఉన్న పాఠ్య పథకం నమూనాలో పర్యవసాన వ్యాసక్తులకు సంబంధించిన అంశము. ఆప్షన్ 1 మాదిరి సమస్యలు, ఆప్షన్ 2 ప్రేరణ, ఆప్షన్ 3 నియోజనాలు, ఆప్షన్ 4 విషయ విశదీకరణము. సరి అయిన సమాధానం నియోజనాలు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. వినియోగము, సాధారణీకరణం అనేవి ఏ దశకు సంబంధించిన అంశాలు? ఆప్షన్ 1 ఉన్మికీకరణ వ్యాసక్తులు, ఆప్షన్ 2 వికాస వ్యాసక్తులు, ఆప్షన్ 3 పర్యవసాన వ్యాసక్తులు, ఆప్షన్ 4 బోధనాభ్యాసన వ్యాసక్తులు. సరి అయిన సమాధానం పర్యవసాన వ్యాసక్తులు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. కింది వానిలో దీర్ఘకాలిక ప్రణాళిక. ఆప్షన్ 1 వార్షిక పథకము, ఆప్షన్ 2 యూనిట్ పథకము, ఆప్షన్ 3 సబ్ యూనిట్ పథకము, ఆప్షన్ 4 పాఠ్య పథకము. సరైన సమాధానం వార్షిక పథకము. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. వార్షిక పథకం యొక్క కాలము. ఆప్షన్ 1 3 నెలలు, ఆప్షన్ 2 6 నెలలు, ఆప్షన్ 3 9 నెలలు, ఆప్షన్ 4 1 సంవత్సరము. సరైన సమాధానం సంవత్సరం. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక సంవత్సరంలో గణిత బోధనకు కేటాయించిన పీరియడ్ల సంఖ్యను ఏ పథకం తయారు చేసేటప్పుడు
దృష్టిలో ఉంచుకోవాలి. ఆప్షన్ 1 పాఠ్య పథకము, ఆప్షన్ 2 వార్షిక పథకము, ఆప్షన్ 3 యూనిట్ పథకము, ఆప్షన్ 4 ఏది కాదు. సరి అయిన సమాధానం వార్షిక పథకము. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, వార్షిక పథకాన్ని తయారు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసినటువంటి విషయాలు. ఆప్షన్ 1 బోధించవలసిన విషయాల ద్వారా సాధించవలసిన లక్ష్యాలు. ఆప్షన్ 2 ఒక్కొక్క నెలలో లభ్యమయ్యే పీరియడ్ల సంఖ్య. ఆప్షన్ 3 సంవత్సర కాలంలో బోధించవలసిన విషయాలు యూనిట్ల రూపంలో. ఆప్షన్ 4 పైవన్నీ. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ. వార్షిక ప్రణాళికని రూపొందించడం వల్ల ఉపాధ్యాయునికి కలిగేటువంటి ప్రయోజనము. ఆప్షన్ 1 ఏ యూనిట్ని ఏ నెలలో ఎంత మేరకు బోధించాలో తెలుసుకుంటాడు. ఆ యూనిట్ ద్వారా తాను సాధించవలసిన లక్ష్యాలని తెలుసుకుంటాడు. ప్రణాళికాబద్ధంగా బోధించడాన్ని అలవాటు చేసుకుంటాడు. ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ. యూనిట్ ఒక సమగ్ర, సంబంధిత, అర్థవంతమైన వ్యాసక్తుల పరంపర అని నిర్వచించిన వారు. ఆప్షన్ 1 హెర్బర్ట్, ఆప్షన్ 2 శాంపోర్ట్, ఆప్షన్ 3 ప్రెస్టన్, ఆప్షన్ 4 గిల్బర్ట్. సరి అయిన సమాధానం హెర్బర్ట్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. అభ్యాసకుడు విహంగ వీక్షణము చేయగల ఒక పెద్ద విషయ భాగమే యూనిట్ అని నిర్వచించిన వారు. ఆప్షన్ 1 హెర్బర్ట్, ఆప్షన్ 2 శాంపోర్ట్, ఆప్షన్ 3 ప్రెస్టన్, ఆప్షన్ 4 గిల్బర్ట్. సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రెస్టన్ ఈజ్ రైట్ ఆన్సర్. యూనిట్ అంటే విద్యార్థుల అవసరాలకు, అభిరుచులకు సంబంధించి విడదీసిన శ్రద్ధతో ఎన్నుకున్న విషయ బాహ్య స్వరూపమని నిర్వచించిన వారు. ఆప్షన్ 1 హెర్బర్ట్, ఆప్షన్ 2 శాంపోర్ట్, ఆప్షన్ 3 ప్రెస్టన్, ఆప్షన్ 4 గిల్బర్ట్. సరైన సమాధానం శాంపోర్ట్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వానిలో యూనిట్లోని అంగము. ఆప్షన్ 1 ప్రేరణ, ఆప్షన్ 2 సంకీర్ణ దృష్టి, ఆప్షన్ 3 నేపథ్యాన్ని కనుక్కోవడం, ఆప్షన్ 4 పైవన్నీ. సరి అయిన సమాధానం పైవన్నీ. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. యూనిట్లోని సంకీర్ణ దృష్టి అనే అంగంలో విద్యార్థి ఆప్షన్ 1 ప్రేరణ పొందుతాడు, ఆప్షన్ 2 యూనిట్ పరిధిని అర్థం చేసుకుంటాడు, ఆప్షన్ 3 యూనిట్ ఉద్దేశాన్ని గ్రహిస్తారు, ఆప్షన్ 4 విద్యార్థి ఏ దశలో ఉన్నాడో తెలుసుకొని ఆ దశ నుంచి ప్రారంభించే వీలవుతుంది. సో సరైన సమాధానం ఆప్షన్ 2 యూనిట్ పరిధిని అర్థం చేసుకుంటాడు. యూనిట్లోని నేపథ్యాన్ని కనుక్కోవడం అనే అంగంలో విద్యార్థి ఆప్షన్ 1 ప్రేరణ పొందుతారు, ఆప్షన్ 2 యూనిట్ పరిధిని అర్థం చేసుకుంటాడు, ఆప్షన్ 3 యూనిట్ ఉద్దేశాన్ని గ్రహిస్తాడు, ఆప్షన్ 4 విద్యార్థి ఏ దశలో ఉన్నాడో తెలుసుకొని ఆ దశ నుండి ప్రారంభించే వీలు కలుగుతుంది. సో సరైన సమాధానం ఆప్షన్ 4 విద్యార్థి ఏ దశలో ఉన్నాడో తెలుసుకొని ఆ దశ నుంచి ప్రారంభించే వీలు కలుగుతుంది. నెక్స్ట్ వన్, కింది వాన్లో మంచి యూనిట్ లక్షణాలు. ఆప్షన్ 1 యూనిట్లోని కృత్యాల శ్రేణి ఎక్కువగా ఉండాలి, ఆప్షన్ 2 యూనిట్లో విద్యార్థి జీవిత సంబంధ అన్వయాలు ఉండాలి, ఆప్షన్ 3 అధిక సామర్థ్యం ఉన్న విద్యార్థులు ఆ యూనిట్ పరిధిని దాటి వెళ్ళడానికి అవకాశం ఉండాలి, ఆప్షన్ 4 పైవన్యూ. సరైన సమాధానం పైవన్యూ. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. యూనిట్ పథకం తయారు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసినటువంటి అంశాలు. ఆప్షన్ 1 విద్యార్థుల పూర్వ జ్ఞానము సబ్ యూనిట్స్, ఆప్షన్ 2 ఒక్కొక్క సబ్ యూనిట్లోని విషయ విశ్లేషణ, ఆప్షన్ 3 బోధన అభ్యాసన కృత్యాలు సామాగ్రి, ఆప్షన్ 4 పైవన్యూ. సరైన సమాధానం పైవన్యూ. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. సబ్ యూనిట్లో ఒక పీరియడ్ వ్యవధిలో బోధించే విషయంపై వివరంగా తయారు చేసేటువంటి పథకము. ఆప్షన్ 1 వార్షిక పథకము, ఆప్షన్ 2 యూనిట్ పథకము, ఆప్షన్ 3 పీరియడ్ పథకము, ఆప్షన్ 4 పైవన్యూ. సరైన సమాధానం పీరియడ్ పథకము. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. సమీప భవిష్యత్తులో చేసే చర్య కోసం రూపొందించిన పథకము. ఆప్షన్ 1 పీరియడ్ పథకము, ఆప్షన్ 2 వార్షిక పథకము, ఆప్షన్ 3 యూనిట్ పథకము, ఆప్షన్ 4 సబ్ యూనిట్ పథకము. సరైన సమాధానం పీరియడ్ పథకము. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పాఠ్య పథకం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అని ఇచ్చారు.
పాఠ్య బోధన ఆసక్తికరంగా ఉంటుంది, మూల్యాంకనం క్రమబద్ధంగా జరుగుతుంది, ఉపాధ్యాయుడు ఆత్మస్థైర్యంతో బోధిస్తాడు. ఇవన్నీ కూడా సరైనవే. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. పాఠ్య పథక రచనకు సోపానాలను రూపొందించిన విద్యావేత్త. ఆప్షన్ 1 జేఎఫ్ హెర్బర్ట్, ఆప్షన్ 2 పెస్టాలజీ, ఆప్షన్ 3 కోమినియస్, ఆప్షన్ 4 కోటారి. సరైన సమాధానం జేఎఫ్ హెర్బర్ట్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. హెర్బర్ట్ పాఠ్య పథక రచనలో మొదటి సోపానము ఆప్షన్ 1 సంసర్గము, ఆప్షన్ 2 సన్నాహము, ఆప్షన్ 3 అన్వయం, ఆప్షన్ 4 పునర్విమర్శ. సరైన సమాధానం సన్నాహము రైట్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. హెర్బర్ట్ పాఠ్య పథక రచనలో మూడవ సోపానము ఆప్షన్ 1 సంసర్గము, ఆప్షన్ 2 సన్నాహము, ఆప్షన్ 3 అన్వయము, ఆప్షన్ 4 పునర్విమర్శ. సరైన సమాధానం సంసర్గము. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. హెర్బర్ట్ పాఠ్యపథక రచనలో 5వ సోపానం ఏమిటి? ఆప్షన్ 1 సంసర్గము, ఆప్షన్ 2 సన్నాహము, ఆప్షన్ 3 అన్వయము, ఆప్షన్ 4 పునర్విమర్శ. సరైన సమాధానం అన్వయం. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. హెర్బర్ట్ పాఠ్యపథక రచనలో సమర్పణ ఎన్నవ సోపానము? ఆప్షన్ 1 రెండవ సోపానం, ఆప్షన్ 2 మూడవ సోపానం, ఆప్షన్ 3 నాలుగవ సోపానం, ఆప్షన్ 4 చివరి సోపానం. సరైన సమాధానం సమర్పణ అనేది రెండవ సోపానం. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. హెర్బర్ట్ పాఠ్యపథక రచనలో పునర్విమర్శ అనేది ఎన్నవ సోపానం? ఆప్షన్ 1 రెండవ సోపానం, ఆప్షన్ 2 మూడవ సోపానం, ఆప్షన్ 3 నాలుగవ సోపానం, ఆప్షన్ 4 చివరి సోపానం. సరైన సమాధానం చివరి సోపానం. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ప్రస్తుతం అమల్లో ఉన్న పాఠ్యపథక నమూనాలో ఉన్మికీకరణ వ్యాసక్తులకు సంబంధించిన ఒక అంశము. ఆప్షన్ 1 విషయ విశదీకరణము, ఆప్షన్ 2 ఉన్మికీకరణము, ఆప్షన్ 3 పునర్విమర్శ, ఆప్షన్ 4 నియోజనాలు. సరైన సమాధానం ఉన్మికీకరణము. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ప్రస్తుతం అమల్లో ఉన్న పాఠ్యపథక నమూనాలో వికాస వ్యాసక్తులకు సంబంధించిన ఒక అంశము. ఆప్షన్ 1 విద్యార్థుల అధ్యయన పర్యవేక్షణ, ఆప్షన్ 2 శీర్షిక ప్రకటన, ఆప్షన్ 3 వినియోగము, ఆప్షన్ 4 నియోజనాలు. సరైన సమాధానం విద్యార్థుల అధ్యయన పర్యవేక్షణ. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ప్రస్తుతం అమల్లో ఉన్న పాఠ్యపథక నమూనాలో పర్యవసాన వ్యాసక్తులకు సంబంధించిన ఒక అంశము. ఆప్షన్ 1 పూర్వజ్ఞాన మూల్యాంకనం, ఆప్షన్ 2 మాదిరి సమస్యలు, ఆప్షన్ 3 ప్రేరణ, ఆప్షన్ 4 సాధారణీకరణము. సరైన సమాధానం సాధారణీకరణము. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.